హాయ్ ఫ్రెండ్స్, ప్రేమ కథల ప్రపంచంలోకి స్వాగతం. ఇక కథలోకి వెళితే 5 స్టార్ హోటల్లో రూమ్ నెంబర్ 110లో అర్చన భయంగా కాళ్ళు చేతులు వణుకుతూ బెడ్ మీద కూర్చొని ఉంది. ఇంతలోనే గది తలుపులు తీసి ముందు వచ్చి నిల్చున్నాడు నిశాంత్. అతనిని చూసిన అర్చన టెన్షన్‌తో కాళ్ళు చేతులు వణుకుతూ ఉంది. నిశాంత్ పూర్తిగా తాగిన మైకంలో ఉన్నాడు. అర్చనని చూసిన వెంబడే అతను మెల్లిగా తన షర్ట్ బటన్స్‌ని ఓపెన్ చేసి షర్ట్‌ని పూర్తిగా విప్పేస్తాడు. అలాగే తన బనియన్ అలాగే బెల్ట్‌ని కూడా తీసేసి అర్చనపై పూర్తి వ్యామోహంతో ఉన్నాడు. ఇక అర్చన గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఈరోజు ఎలాగోలో గడిచిపోతే అయిపోతుంది అని మనసులో అనుకుంటుంది. ఇక నిశాంత్ మెల్లిమెల్లిగా అర్చన పైకి రాసాగాడు. అర్చన పెదాలను తన పెదాలతో బంధించి అర్చనకు ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు. ఇక అర్చన బట్టలని ఒక్కొక్కటిగా రిమూవ్ చేస్తూ అర్చన మీద నూలుపోగు లేకుండా చేశాడు. ఇక అర్చన అందాలను ఒక్కొక్కటిగా తడుముతూ తనలో ఉన్న బలం మొత్తం ఉపయోగించి అర్చనని తడిమేస్తూ ఉన్నాడు. ఇక అర్చన కళ్ళు మూసుకొని ఊపిరి బిగబడుతూ ఈ ఒక్క రాత్రి తొందరగా గడిచిపోని అని దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. ఇక నిశాంత్ మాత్రం మెల్లిమెల్లిగా అర్చనలోనికి ప్రవేశిస్తూ తన కోరికలని తీర్చుకుంటాడు. ఇక ఆ రోజు రాత్రి నిశాంత్ అర్చనను పూర్తిగా ఆక్రమిస్తాడు. ఇక ఆ మరుసటి రోజు నిశాంత్‌కి మెలకువ వచ్చేసరికి నిశాంత్ అర్చన ఒడిలో ఉంటాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన నిశాంత్ ఏంటి నేను ఎవరో అమ్మాయి ఒడిలో ఎందుకు ఉన్నానని షాక్ అవుతాడు. ఇక నిశాంత్ అర్చన ఒడిలో నుండి లేవగానే అర్చనకి కూడా మెలకువ వస్తుంది. దీంతో అర్చన దుప్పట్లని తన పైన కప్పుకుంటుంది. ఇక నిశాంత్ తన బట్టలని వేసుకొని అర్చనతో మాట్లాడుతూ నిన్న రాత్రి తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించు. కావాలంటే నీకు ఎంత డబ్బు కావాలో అడుగు. నేను ఇస్తాను అంటాడు. దీంతో అర్చన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు 5,00,000 కావాలి అని అంటుంది. ఆ మాట విన్న నిశాంత్ షాక్ అవుతాడు. ఒక్క రాత్రికి 5,00,000 ఈ అమ్మాయి పెద్ద కంచులాగా ఉంది అని అనుకుంటాడు. ఇక ఎలాగో నేను తప్పు చేశాను కాబట్టి ఆ అమ్మాయి అడిగినంత ఇవ్వాలి అని చెప్పి నిశాంత్ అర్చన అడిగిన 5,00,000ని అప్పుడే ఇచ్చేస్తాడు. ఇక అర్చన బట్టలు వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అర్చన వెళ్ళిపోయిన తర్వాత నిశాంత్ అసలు డబ్బు కోసం ఇలా తనని తాను అమ్ముకుంటారా అని మనసులో అనుకుంటాడు. ఇక ఇదిలా ఉండగా అర్చన ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఒక పెద్ద కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూ ఉంది అని తెలిసి అర్చన ఆ జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళేసరికి దాదాపుగా 100 మందికి పైగా ఆ ఇంటర్వ్యూ కోసం వచ్చి ఉంటారు. దీంతో అర్చన ఉన్నదే ఒక్క జాబ్. ఇంకా ఇంతమందిలో ఆ జాబ్ నాకు వస్తుందో రాదో అని భయపడుతూ ఉంటుంది. ఇక చూస్తుండగానే ఆ జాబ్ ఇంటర్వ్యూ మొదలవుతుంది. ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళి తన ఇంటర్వ్యూని ఇస్తూ ఉంటారు. ఇంతలో అర్చన వంతు కూడా వస్తుంది. దీంతో అర్చన ఇంటర్వ్యూ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్‌ని కొట్టి మే ఐ కమ్ ఇన్ సార్ అని అంటుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి యెస్ కమ్ ఇన్ అని అంటాడు. లోపలికి వెళ్ళిన అర్చన అతన్ని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది నిశాంత్. అలాగే నిశాంత్ కూడా అర్చనను చూసి షాక్ అవుతాడు. ఇలాంటి అమ్మాయిలు ఉద్యోగం కూడా చేస్తారా అని మనసులో అనుకుంటాడు. ఇక అర్చన భయపడుతూ అక్కడే నిల్చొని ఉంటుంది. దీంతో నిశాంత్ వచ్చి కూర్చో అని చెప్తాడు. దీంతో అర్చన భయంగా వెళ్ళి నిశాంత్ ముందు కుర్చీలో కూర్చుంటుంది. ఇంతకీ నువ్వు జాబ్ కూడా చేస్తావా అని నిశాంత్ డైరెక్ట్‌గా అర్చనను అడుగుతాడు. దీంతో అర్చన నేను జాబ్ ఎందుకు చేయను? జాబ్ చేయడం కోసమే కదా నేను చదువుకుంది అని అంటుంది. అప్పుడు నిశాంత్ నువ్వు డబ్బు కోసం ఏ పనైనా చేస్తూ ఉంటావు కదా! అందుకే నువ్వు జాబ్ చేయవేమో అనుకున్నాను అని వెటకారంగా అంటాడు. ఇక ఆ మాటలు విన్న అర్చన నిశాంత్‌తో మాట్లాడుతూ చూడండి ఆ రోజు నేను ఆ పని చేయవలసిన అత్యవసరం ఏర్పడింది. మా అమ్మ 2 కిడ్నీలు పాడైపోవడం వల్ల ఆపరేషన్ కోసం 5,00,000 అవసరమయ్యాయి. నాకు తండ్రి లేడు. నాకు కేవలం అమ్మ మాత్రమే ఉంది. అప్పటికప్పుడు 5,00,000 సంపాదించే అవకాశం నా దగ్గర లేదు.
అలాగని చెప్పి నా తల్లి చనిపోతుంటే చూస్తూ ఉండలేను. అందుకోసమే నేను ఆ పనికి ఒప్పుకున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న నిశాంత్ షాక్ అవుతాడు. అసలు అర్చన ఏం మాట్లాడుతుందో తనకి అర్థం కాదు. ఎందుకంటే ఆ రోజు రాత్రి అనుకోకుండా తప్పు జరిగిపోయింది. కానీ అర్చన మాత్రం ముందే ప్లాన్ చేసి ఆ తప్పు జరిగినట్లుగా మాట్లాడుతుంది. దీంతో నిశాంత్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఒక్కసారి క్లియర్‌గా చెప్తావా అంటాడు. దీంతో అర్చన మాట్లాడుతూ మా అమ్మ యొక్క 2 కిడ్నీలు చెడిపోవడం వల్ల తన ఆపరేషన్ కోసం 5,00,000 అవసరమయ్యాయి. మా బంధువులు గానీ, అలాగే తెలిసిన వాళ్ళు గానీ ఆ 5,00,000 ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలాగని ఆ 5,00,000 వారం రోజుల్లో సంపాదించే అవకాశం నాకు లేదు. అందుకే ఈ పనికి ఒప్పుకున్నాను. నాకు తెలిసిన ఒక అతను ఒక బిజినెస్ మ్యాన్‌తో ఒక రోజు గడిపితే 5,00,000 ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో నా తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం నేను ఈ పనికి ఒప్పుకున్నాను. దీంతో అతను ఒకరోజు ఆ హోటల్‌కి రమ్మని పిలిచాడు. ఇక నాకు వేరే మార్గం లేక ఆ హోటల్‌కి వెళ్ళాను. పొరపాటున నేను 101 గదికి వెళ్ళే బదులు 110 గదిలోకి వెళ్ళాను. లోపలికి వెళ్ళేసరికి ఎవరూ లేరు. ఇక సరిగ్గా అప్పుడే మీరు ఆ గదిలోకి వచ్చారు. ఇక నన్ను పిలిచింది మీరే అనుకొని మీరు నన్ను ఆస్వాదిస్తున్నా కూడా నేను కాదని చెప్పలేదు. అందుకే మీరు డబ్బు కావాలా అని అడిగిన వెంబడే 5,00,000 అని చెప్పాను. కానీ ఆ రోజు రూమ్ నుండి బయటికి వచ్చిన తరువాత నాకు నిజం అర్థమయ్యింది. నిజానికి నన్ను కావాలనుకుంది మీరు కాదు, వేరే అతను అన్న విషయం నాకు అర్థమయ్యింది. ఇక నాకు కావలసిన డబ్బు ఎలాగూ 5,00,000 సమకూరింది కాబట్టి నేను ఆ బిజినెస్ మ్యాన్‌కి నో చెప్పి అక్కడి నుండి వచ్చేశాను. మీరు ఇచ్చిన 5,00,000తో నా తల్లి ఆపరేషన్‌ని పూర్తి చేయించాను. ఇప్పుడు మా అమ్మ ఆరోగ్యంగా ఉంది. ఇక మా రోజువారీ ఖర్చుల కోసం డబ్బు అవసరమవుతుంది కాబట్టి ఈ ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం వచ్చాను. అంతే తప్ప నేను ప్రతిరోజు ప్రతి అవసరాల కోసం ఆ పనిని చేయను. నిజానికి ఆ పనికి ఒప్పుకున్నప్పుడు నాలో నేను ఎంత మదనపడ్డానో నాకు తెలుసు. నేను తప్పు చేస్తున్నాను అన్న విషయం నాకు అర్థమైనా కూడా నా తల్లి ఆరోగ్యం ముందు ఆ తప్పు నాకు ఒప్పులాగే అనిపించింది. దయచేసి దాన్ని మనసులో పెట్టుకొని నన్ను ఈ ఉద్యోగానికి రిజెక్ట్ చేయవద్దు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం అత్యవసరం. ఒకవేళ ఉద్యోగం రాకపోతే మళ్ళీ నేను ఏ తప్పు చేయాల్సి వస్తుందో అని చాలా భయంగా ఉంది అంటుంది. ఇక అర్చన చెప్పిన మాటలన్నీ విన్న నిశాంత్ షాక్ అవుతాడు. కన్న తల్లిదండ్రులని పట్టించుకొని ఈ రోజుల్లో ఏకంగా తన తల్లి కోసం తనను తాను తాకట్టు పెట్టుకోవడం ఎంత గొప్ప విషయం అని నిశాంత్ మనసులో అనుకుంటాడు. ఇక నిశాంత్ అర్చనతో మాట్లాడుతూ నిజానికి ఆ రోజు నేను పార్టీలో ఫుల్గా డ్రింక్ చేయడం వల్ల నా పైన నేను నియంత్రణ కోల్పోయాను. ఆ రోజు హోటల్లో నా రూమ్కి తిరిగి వచ్చేసరికి బెడ్ పైన నువ్వు ఉండేసరికి సహజంగా నాలో ఉండే పురుష లక్షణాలు బయటికి వచ్చాయి. అందుకే ఆ రోజు నీతో నేను కొంత అసభ్యంగా ప్రవర్తించాను. నేను కూడా ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన గురించి ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నాను. ఎనీవే మీ అమ్మ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది కదా, ఈ ఉద్యోగాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్తాడు. ఇక ఆ మాటలు విన్న అర్చన చాలా సంతోషించి థ్యాంక్ యూ సార్, మీరు నా పట్ల దయ ఉంచి ఈ ఉద్యోగాన్ని ఇచ్చినందుకు నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఇక అర్చన అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే నిశాంత్ క్యాబిన్లోకి దివ్య వస్తుంది. ఏమైంది నిశాంత్, నేను చెప్పింది మర్చిపోయావా? నా కజిన్ కూడా ఇంటర్వ్యూకి వచ్చింది. తనని ఈ జాబ్ కోసం సెలెక్ట్ చేయాలి అని నేను చెప్పాను. కానీ నువ్వు మాత్రం వేరే అమ్మాయిని సెలెక్ట్ చేసావేంటి అని కోపంగా నిశాంత్ను అడుగుతుంది. ఇక దివ్య ఎవరు అంటే నిశాంత్ గర్ల్ ఫ్రెండ్. ఈ ఇంటర్వ్యూ మొదలవ్వడానికంటే ముందే దివ్య నిశాంత్తో మాట్లాడుతుంది. నా కజిన్ రేపు మన కంపెనీలో ఇంటర్వ్యూ కోసం రాబోతుంది. నువ్వు ఎలాగైనా తనకే ఉద్యోగాన్ని ఇవ్వాలి అని దివ్య నిశాంత్ను ట్రైన్ చేసి పెడుతుంది. కానీ అర్చనని అలాగే అర్చన పరిస్థితులని చూసినటువంటి నిశాంత్ దివ్య చెప్పిన విషయం మర్చిపోయి అర్చనకి జాబ్ని ఇచ్చేసి ఉంటాడు. ఇక దివ్య మాట్లాడుతూ నువ్వు ఇమీడియట్గా ఆ అర్చన అనే అమ్మాయికి ఫోన్ చేసి నీకు జాబ్ ఇవ్వడం లేదు, నీ ప్లేస్లో వేరే అమ్మాయిని సెలెక్ట్ చేశాం అని చెప్పు అని దివ్య నిశాంత్ని అంటుంది. అప్పుడు నిశాంత్ మాట్లాడుతూ నువ్వు ఎన్ని చెప్పినా కూడా
రేపు తను జాబ్లో జాయిన్ అవ్వబోతుంది. నువ్వు చెప్పిన అమ్మాయి కోసం మరేదైనా జాబ్ ఉంటే చూస్తానులే అని నిశాంత్ దివ్యకు చెప్తాడు. ఇక దివ్య చాలా ఏడుస్తూ, నీకు నా మాట అంటే లెక్క లేకుండా పోయింది. నేను చెప్పిన అమ్మాయిని కాదని నీకు నచ్చిన అమ్మాయికి జాబ్ ఇచ్చావు. నీకు ఈ మధ్య నేనంటే అస్సలు ప్రేమ లేకుండా పోతుంది అని అంటుంది. దీంతో నిశాంత్ మాట్లాడుతూ, దివ్య, ఇక్కడ నువ్వు సీన్ క్రియేట్ చేయకు. ఈ జాబ్ ఎవరికి సూటబులో వారికి మాత్రమే ఇస్తాం. నువ్వు చెప్పావని చెప్పి ఈ కంపెనీని బాధ్యతలు అన్నీ తీసుకొని పోయి ఎవరికి పడితే వారికి అప్పగించలేను కదా అని సీరియస్గా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న దివ్య షాక్ అవుతుంది. ఎందుకంటే నిశాంత్ ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా తనతో అంత హార్ష్గా మాట్లాడలేదు. ఇక ఆ మరుసటి రోజు అర్చన జాబ్లో జాయిన్ అవుతుంది. ఇక నిశాంత్ అర్చన దగ్గరికి వెళ్ళి, ఆల్ ద బెస్ట్, నీ పనితీరుతో ఈ కంపెనీని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి దివ్యని పిలుస్తాడు. చూడు దివ్య, తిననే నేను నిన్న ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశాను. తనకి తన ప్రొఫైల్ ఏంటో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని దివ్యకు అర్చనను అప్పచెప్తాడు. ఇక తన కజిన్కు కాదని అర్చనకు ఉద్యోగం ఇవ్వడం వల్ల దివ్య అర్చన పైన కోపాన్ని పెంచుకుంటుంది. తనని వీలైనంత తొందరగా ఈ కంపెనీ నుండి పంపించేస్తే తన స్థానంలో నా కజిన్ను జాబ్లో జాయిన్ చేయవచ్చు అని దివ్య అనుకుంటుంది. దీంతో దివ్య అర్చనకు తన వర్క్ ప్రొఫైల్ని తప్పులుగా చెప్తుంది. ఇక ఆ రోజు అర్చన దివ్య చెప్పినట్లుగానే ఒక ప్రాజెక్ట్ని అంతా తప్పులుగా చేసి నిశాంత్కి చూపిస్తుంది. ఆ ప్రాజెక్ట్ని చూసిన నిశాంత్ షాక్ అవుతాడు. ఏంటి అర్చన, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఏంటి ఈ ప్రాజెక్ట్ అని చాలా కోపడతాడు. దీంతో అర్చన, సార్, నాకు ఏమీ తెలియదు. దివ్య గారు ఎలా చెబితే నేను అలాగే చేశాను అని అర్చన బదులిస్తుంది. దీంతో నిశాంత్ దివ్యను తన క్యాబిన్కి పిలుస్తాడు. ఏంటి దివ్య, నువ్వు అర్చనకి ఇలాగేనా ఎక్స్ప్లెయిన్ చేసేది అని సీరియస్ అవుతాడు. అప్పుడు దివ్య, నేను కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ తనే తప్పుగా చేసింది అని దివ్య బదులిస్తుంది. ఇక నిశాంత్ దివ్యకి నిజంగానే అర్చన తప్పుగా చెప్పింది అన్న విషయం అర్థమైపోతుంది. ఇక దివ్యతో మాట్లాడుతూ, దివ్య, నువ్వు ఎన్ని వేషాలు వేసినా కూడా అర్చనని ఈ జాబ్ నుండి నేను తీసేయలేను. మరోసారి ఇలా రిపీట్ చేస్తే నిన్ను జాబ్ నుండి తీసేస్తాను అని దివ్యకు వార్నింగ్ ఇస్తాడు. ఇక దివ్య ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే అర్జున్ అర్చనను పక్కన కూర్చోబెట్టి అర్చనకు వర్క్ ప్రొఫైల్ని తను ప్రతిరోజు ఎలా పనిచేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇక అర్చనని పక్కనే కూర్చోబెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్న నిశాంత్ని అలాగే అర్చనను పక్కనే చూసినటువంటి దివ్య తనలో తాను కుళ్ళుకుంటుంది. ఇది ఎవరో కానీ నిశాంత్ను ఎగరేసుకుని పోయేలా ఉంది అని మనసులో అనుకుంటుంది. దీన్ని వీలైనంత తొందరగా ఈ కంపెనీ నుండి పంపించాలి అని మనసులో అనుకుంటుంది. ఇక ఆ మరుసటి రోజు అర్చనతో మాట్లాడుతూ, చూడు, నీ లిమిట్స్లో నువ్వు ఉంటే మంచిది. అంతేగాని నిశాంత్తో రాసుకొని పూసుకొని తిరిగితే మర్యాదగా ఉండదు. నేను నిశాంత్ గర్ల్ ఫ్రెండ్ని, తనకి కాబోయే భార్యని. నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే నిన్ను ఈ ఉద్యోగంలో నుండి తీయించేసే సత్తా నాకు ఉంది. కాబట్టి నువ్వు నిశాంత్కి వీలైనంత దూరంగా ఉండు అని చెబుతుంది. ఇక దివ్య అర్చనని నిశాంత్కి దూరం చేయాలనుకున్న ప్రతిసారి అర్చన తన పనులతో నిశాంత్ మనసు గెలుచుకుంటూనే ఉంటుంది. ఇక ఒకరోజు అర్చన డిజైన్ చేసిన ప్రాజెక్టు వల్ల ఆ కంపెనీకి ఎన్నడూ లేనంత భారీ టెండర్ దక్కుతుంది. దీంతో నిశాంత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అర్చనను అందరి ముందు అభినందించి తన కంపెనీలో ఎంప్లాయీస్ అందరికీ స్వీట్లు పంచిపెడతాడు. ఇక తన క్యాబిన్లోకి వెళ్ళి అర్చనను రమ్మని పిలుస్తాడు. ఇక అర్చన నిశాంత్ క్యాబిన్లోకి వెళ్ళేసరికి నిశాంత్ తన క్యాబిన్లో ఉండడు. తన క్యాబిన్కి అటాచ్ అయ్యి ఉన్న బెడ్రూమ్లో ఉంటాడు. దీంతో అర్చన బెడ్రూమ్లోకి వెళ్తుంది. అర్చనను దగ్గరగా లాక్కొని, నువ్వు చేసిన పని వల్ల మన కంపెనీ పేరు ఇండియాలో మారుమోగిపోతుంది, చాలా థ్యాంక్స్ అని దగ్గరికి లాక్కుంటాడు. నిశాంత్ తన పెదాలతో అర్చన పెదాలను బంధిస్తాడు. దీంతో అర్చన, సార్, మీరేం చేస్తున్నారు? నేను అలాంటి దాన్ని కాదు అని మీకు ముందే చెప్పాను కదా. ఒకసారి జరిగిన తప్పుకే నేను చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు మీరు మరోసారి ఆ తప్పు చేయకండి, ప్లీజ్ నన్ను వదిలేయండి అని నిశాంత్తో అంటుంది. అప్పుడు నిశాంత్, మీ అమ్మ కోసం ఒకసారి నాకు దగ్గరయ్యావు, ఇప్పుడు నా కోసం నాకు దగ్గర కాలేవా అని అర్చనని గట్టిగా పట్టుకుంటాడు. ఇక బెడ్ పైన అర్చనని పడుకోబెట్టి మరోసారి నిశాంత్ అర్చన ఒడిలోకి చేరిపోతాడు. అర్చన వద్దు అని వారిస్తున్నా కూడా నిశాంత్
మెల్లిమెల్లిగా అర్చనలోనికి ప్రవేశిస్తూ ఉంటాడు. ఇక ఆ రోజు కూడా నిశాంత్ మరియు అర్చనలు ఒక్కటైపోతారు. ఇక కార్యక్రమం ముగిసిపోయిన తరువాత అర్చన నిశాంత్ ఎదలపైన తలను ఆనించి, చూడండి నిశాంత్ గారు, నేను తెలియకుండానే మీతో ప్రేమలో పడిపోయాను. ఆ రోజు నేను చేసిన తప్పు వల్ల నన్ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని మోసం చేసిన దాన్ని అవుతాను అని ఇన్ని రోజులు మదన పడుతూనే ఉన్నాను. ఇప్పుడు మరోసారి తప్పు జరిగిపోయింది అంటుంది. అప్పుడు నిశాంత్ మాట్లాడుతూ, చూడు అర్చన, నువ్వు పరిచయం అయిన తరువాతే అసలైన ప్రేమ అంటే ఏంటో నాకు తెలిసింది. నీ చేతిని నేను జీవితాంతం వదలను. తొందరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు అర్చన మాట్లాడుతూ, మరి నువ్వు అలాగే దివ్యలు ప్రేమించుకుంటున్నారు కదా అని అంటుంది. అప్పుడు నిశాంత్, అదొక పెద్ద కథ, నీకు తర్వాత చెప్తానులే అంటాడు. ఇక అప్పుడే నిశాంత్ క్యాబిన్లోకి వచ్చిన దివ్య క్యాబిన్లో నిశాంత్ ఉండకపోయేసరికి దానికి అటాచ్ అయి ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ బెడ్రూమ్ తలుపు మూసి ఉంటుంది. ఇక కథలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నేను ఒక వీడియో కోసం దాదాపుగా 5 గంటలు కష్టపడాల్సి ఉంటుంది. నేను ఈ 5 గంటలు కష్టపడి వీడియో చేస్తే కేవలం యూట్యూబ్ నుండి 30 నుంచి 50 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. జనరల్గా మనలాంటి లవ్ స్టోరీ ఛానల్స్కి యూట్యూబ్ ఇన్కమ్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు వీలైతే మన ఛానల్లో జాయిన్ బటన్ పైన ప్రెస్ చేసి మన ఛానల్ మెంబర్షిప్ని తీసుకోగలరు అని కోరుకుంటున్నాను. దీని ద్వారా నాకు మీ ముందుకు మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇక కథలోకి వెళితే, ఇక బెడ్రూమ్ తలుపును దివ్య కొడుతుంది. నిశాంత్ తలుపును తీయి అని అంటుంది. దీంతో నిశాంత్ అలాగే అర్చనలు ఒక్కసారిగా లేస్తారు. వెంటనే నిశాంత్ తలుపుని ఓపెన్ చేస్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన దివ్య షాక్ అవుతుంది. నిశాంత్, నీ గదిలో అర్చన ఏం చేస్తుంది? అసలు మీరిద్దరూ బెడ్రూమ్లో ఏం చేస్తున్నారు? నువ్వు తనతో బెడ్రూమ్లో ఎంజాయ్ చేస్తున్నావా అని అడుగుతుంది. అప్పుడు నిశాంత్, అవును, నేను తనతో ఎంజాయ్ చేస్తున్నాను, నీకేంటి ప్రాబ్లం అని అంటాడు. అప్పుడు దివ్య మాట్లాడుతూ, నేను నీ గర్ల్ ఫ్రెండ్ని, నువ్వు మరో అమ్మాయితో బెడ్రూమ్లో కులుకుతూ ఉంటే నాకేం ప్రాబ్లం ఉండదా అని అంటుంది. అప్పుడు నిశాంత్ మాట్లాడుతూ, నేను ఏ రోజు నిన్ను ప్రేమించలేదు. నువ్వు ఆ రోజు చనిపోతానంటేనే నువ్వు ఎక్కడ చస్తావో అని నీకు ఐ లవ్ యూ చెప్పాను అంటాడు. ఇక ఒక్కసారి గతంలోకి వెళితే, దివ్య అర్చనలాగే ఒక ఎంప్లాయీగా నిశాంత్ కంపెనీలో జాయిన్ అయ్యి ఉంటుంది. కొన్ని రోజులకి దివ్య నిశాంత్ పైన ప్రేమను పెంచుకుంటుంది. కొన్ని రోజులకి దివ్య నిశాంత్కి తన లవ్ని ప్రపోజ్ చేస్తుంది. కానీ నిశాంత్ దివ్య ప్రేమను అంగీకరించడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయిన తరువాత దివ్య నిశాంత్తో మాట్లాడుతూ, చూడు నిశాంత్, నువ్వు గనక నా ప్రేమను ఒప్పుకోకపోతే నేను ఈ భూమి మీద బతకను అని నిశాంత్ ముందే చనిపోవడానికి సిద్ధపడుతుంది. దీంతో దివ్య ఎక్కడ చనిపోతుందో అని నిశాంత్ తన ప్రేమని ఒప్పుకుంటాడు. నిజానికి ఆ ప్రేమ దివ్య తనను బలవంతం పెట్టడం వల్ల వచ్చింది. కానీ అర్చన పైన సహజంగానే నిశాంత్కి ప్రేమ కలుగుతుంది. అందుకే తనకు తెలియకుండానే అర్చనతో మరోసారి కలిసిపోయాడు. ఇక ప్రస్తుతానికి వస్తే, చూడు దివ్య, నేను ఏ రోజు నిన్ను ప్రేమించలేదు. నువ్వు ఆ రోజు చస్తానని బెదిరిస్తేనే నేను నీ ప్రేమను అంగీకరించాను. కానీ ఇప్పుడు నేను అర్చనతో నిజంగానే ప్రేమలో పడిపోయాను. ఎంతలా అంటే తనతో మాట్లాడకుండా, తనని తలుచుకోకుండా ఉండలేనంత ప్రేమలో పడిపోయాను. దయచేసి నన్ను వదిలేయి. నీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను అని దివ్యను అంటాడు. ఇక దివ్య మాట్లాడుతూ, పెళ్ళికి ముందే నీతో పడుకోవడానికి సిద్ధమైన దీన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? నీకు సిగ్గు లేకపోయినా దానికైనా సిగ్గు ఉండాలి కదా అని దివ్య అంటుంది. ఇక నిశాంత్ మాట్లాడుతూ, అవన్నీ నీకు అనవసరం. నేను ఏ రోజు నిన్ను మోసం చేయలేదు. నిన్ను టచ్ కూడా చేయలేదు. కనీసం కిస్ కూడా చేయలేదు. కాబట్టి నువ్వు నన్ను వదిలేస్తే మంచిది. నీకు కనీసం ఈ కంపెనీలో ఉద్యోగమైనా మిగులుతుంది. లేదు అని ముందులాగే ప్రవర్తిస్తే ఈ ఉద్యోగం కూడా మిగలదు అని నిశాంత్ హెచ్చరిస్తాడు. ఇక ఆ తర్వాత వారం రోజులకి అర్చనకి పీరియడ్ మిస్ అవుతుంది. దీంతో ఈ విషయాన్ని నిశాంత్కు చెప్తుంది. ఇక ఆ వెంటనే నిశాంత్ లేట్ చేయకుండా అర్చనను హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ అర్చన గర్భవతి అని చెబుతుంది. దీంతో నిశాంత్కు ఏం చేయాలో తెలియదు. ఇక వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అర్చనని గుడికి తీసుకొని వెళ్ళి ఆ గుడిలో అర్చనకి వివాహం చేసుకుంటాడు. ఇక వివాహం జరిగిపోయిన తర్వాత
అర్చనని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇక ఇంట్లో ఉన్నటువంటి నిశాంత్ అమ్మ నాన్న అలాగే తమ్ముడు నిశాంత్ని అలాగే అర్చనని పూలదండల్లో చూసేసరికి షాక్ అవుతారు. ఇక నిశాంత్ అమ్మ మాట్లాడుతూ, ఏరా నిశాంత్, ఎంత పని చేశావురా, అయినా నీకు ఇలా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకోవాల్సిన కర్మ ఏం పట్టింది, మాకు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు అని చెబితే మేమే దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళం కదా అని నిశాంత్ వాళ్ళ అమ్మ అంటుంది. ఇక నిశాంత్ మాట్లాడుతూ, అమ్మ, అనుకోని పరిస్థితుల్లో నేను అర్చనను అత్యవసరంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని అంటాడు. ఇక నిశాంత్ వాళ్ళ అమ్మ అలాగే నాన్న నిశాంత్ ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేస్తాడు కాబట్టి నిశాంత్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అర్చనని అలాగే నిశాంత్ను లోపలికి రానిస్తారు. ఇక అలా అలా నిశాంత్ మరియు అర్చనల జీవితం సాగిపోతూ ఉంటుంది. అర్చన కూడా నిశాంత్ వాళ్ళ ఇంట్లో బాగా అడ్జస్ట్ అయిపోయి ఉంటుంది. ఒక 6 నెలలకి సడన్గా నిశాంత్ తమ్ముడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని పూలదండలతో ఇంటికి వస్తాడు. ఇక ఆ దృశ్యాన్ని చూసిన నిశాంత్ అమ్మ నాన్న షాక్ అవుతారు. వెంటనే నిశాంత్ తొందరగా కిందికి రారా అని పిలుస్తారు. ఇక వెంటనే నిశాంత్ అలాగే అర్చనలు బెడ్రూమ్ నుండి పరిగెత్తుకుంటూ కిందికి వెళ్తారు. ఇక నిశాంత్ తన తమ్ముడిని అలాగే వచ్చిన అమ్మాయిని చూసి షాక్ అవుతారు. ఎందుకంటే నిశాంత్ తమ్ముడు తన భార్యగా దివ్యను పెళ్లి చేసుకొని వస్తాడు. ఇక ఆ దృశ్యాన్ని చూసిన నిశాంత్ అలాగే అర్చనలకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇక నిశాంత్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, ఈ పెళ్ళిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను, మర్యాదగా ఆ అమ్మాయిని వదిలిపెట్టి నువ్వు ఒక్కడివే ఇంట్లోకి రా అని తన తమ్ముడికి చెప్తాడు. ఇక నిశాంత్ తమ్ముడు మాట్లాడుతూ, ఒక 6 నెలల క్రితం సరిగ్గా నువ్వు కూడా ఇలాగే అర్చనని పెళ్లి చేసుకుని వచ్చావు, కానీ అప్పుడు నేను ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా నిన్ను అలాగే వదినని ఇంట్లోకి రానిచ్చాం, మరి ఇప్పుడు నన్ను ఎందుకు ఇంట్లోకి రానివ్వవు అని నిశాంత్ తమ్ముడు అంటాడు. ఇక తన తమ్ముడికి నిజం ఎలా చెప్పాలో తెలియక నిశాంత్ సైలెంట్గా ఉండిపోతాడు. ఇక నిశాంత్ తల్లిదండ్రులు మాట్లాడుతూ, చూడరా నిశాంత్, నువ్వు ఎలా పెళ్లి చేసుకుని వచ్చావో మీ తమ్ముడు కూడా అలాగే పెళ్లి చేసుకొని వచ్చాడు. నిన్ను ఇంట్లోకి స్వాగతించి వాడిని స్వాగతించకపోతే ఎలా? తనకి ఆ అమ్మాయి ఎంత నచ్చి పెళ్లి చేసుకున్నాడో అర్థం చేసుకో అని నిశాంత్ తల్లి నిశాంత్తో అంటుంది. ఇక నిశాంత్కు ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతాడు. చూస్తుండగానే నిశాంత్ అమ్మా నాన్నలు నిశాంత్ తమ్ముడిని అలాగే దివ్యని ఇంట్లోకి రానిస్తారు. ఇక ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దివ్య నిశాంత్తో మాట్లాడుతూ, నువ్వు నన్ను మోసం చేశావు, ఇప్పుడు చూడు, కోడలిగా నీ ఇంట్లోనే అడుగుపెట్టాను, ఇక నుండి నీకు ప్రతిరోజు నరకమే, అలాగే నిన్ను నాకు దక్కకుండా చేసిన అర్చనకి కూడా తగిన శాస్తి నేను చేస్తాను, గుర్తుపెట్టుకో, అసలు ఆట ఇప్పుడే మొదలయ్యింది అని నిశాంత్తో అంటుంది. మరి దివ్య అర్చన అలాగే నిశాంత్ల పైన పగ తీర్చుకుంటుందా? నిశాంత్ని తన తల్లికి అలాగే తండ్రికి దూరం చేసిందా? అర్చన పైన బయటకి చెప్పుకోలేని అభాండాన్ని దివ్య వేసిందా? తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 వీడియోని చూసేయండి. పార్ట్ 2 వీడియో విడుదలైన వెంబడే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.